పెళ్లి కోసం ఏ మ్యాట్రిమోనీ సైటో లేదా తెలిసిన వాళ్ళ ద్వారా మా ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, మంచి అమ్మాయి ఉంటే చూసి పెట్టండి, మా వాడికి వివాహం చేస్తాం అని చెప్పడం చూసాం. కానీ మీరు ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్న ఫ్లెక్సీ చూడండి. ఇదేంటంటే మా ఊర్లో మంచి కుర్రాళ్ళు పెళ్లికి సిద్ధంగా ఉన్నారని ఏకంగా వాళ్ళ ఫోటోలతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేశారు. ఇక్కడ కనిపిస్తున్న యువకులకు మంచి వధువు కావాలను అని పెట్టి పెళ్లి కాని యువకులకు స్టార్ మార్క్ పెట్టారు. పండుగకు గ్రామానికి వచ్చేవారు ఈ ఫ్లెక్సీ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు, తర్వాత నవ్వుకున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కలికిరిపల్లిలో ఆదివారం పశువుల పండుగ నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు యువకుల ఫోటోలపై స్టార్ గుర్తులు ముద్రించారు. ముఖ్య గమనిక, స్టార్ గుర్తులు కలిగిన యువకులకు వధువులు కావాలను అని ముద్రించడం కొసమెరుపు. దీన్ని చూసి ప్రతి ఒక్కరూ ఇదేదో బాగుందని చర్చించుకున్నారు. వివాహాలు కాని యువకులు కొత్త తరహా ప్రచారం చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. స్టార్ మార్కులతో సినిమా రేంజ్ బిల్డప్తో ఉన్న ఈ బ్యానర్లు చూసి గ్రామస్తులు ఏం ఐడియారా బాబు అంటూ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. గ్రామీణ పండుగలో ఈ వినూత్న ఆలోచన ఇప్పుడు ఊరంతా హాట్ టాపిక్ అయింది. యువకులు పెళ్లి సంబంధాల కోసం పండుగనే వేదికగా మార్చుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఈ రోజుల్లో అమ్మాయిలు డబ్బులు కాదు, మంచి గుణవంతుడిని భర్తగా ఎంచుకోవాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. పండుగ సందర్భంగా చాలామందికి తెలియజేయడం ఏమంటే, మా యువతను చూపించాం, మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్ళి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే, మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బు ఉంటేనే ఏమీ జరగదు, కారు ఉంటే ఏమి చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే ఎత్తుకుని పోలేరు. ఇది మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబొట్టు గురించి, అనసూయ గురించి. ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రలో రాకుండా కూడా చూసుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి.